ఆసియా కప్ కోసం క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2025 ఆసియా కప్ స్కెడ్యూల్ వెల్లడైంది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు యూఏఈలో జరగనుంది. భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. ఈ రెండు జట్లు ఒకే గ్రూప్ లో ఉన్నాయి. ఈ టోర్నమెంట్ T20 ఫార్మాట్ లో జరగనుంది. ఇది ఐసీసీ T20 ప్రపంచ కప్ 2026 సన్నాహాల్లో భాగంగా నిర్ణయించారు. ఆ ప్రపంచ కప్ ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ ఆసియా కప్ ఎడిషన్ లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఇందులో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. ఈ 8 జట్లను 4 చొప్పున 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, యుఏఈ, ఒమెన్ ఉన్నాయి. గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ ఉన్నాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య జరగనుంది. భారత్ మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 10న యుఏఈతో జరుగుతుంది. రెండవ మ్యాచ్ సెప్టెంబర్ 14న పాకిస్తాన్తో జరుగుతుంది. మూడవ మ్యాచ్ సెప్టెంబర్ 19న ఒమన్తో జరుగుతుంది. అయితే భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ మధ్య ఈ రెండు దేశాల సీనియర్ల మధ్య మ్యాచ్లో ఆడడానికి మన ఆటగాళ్లు కొందరు అభ్యంతరం చెప్పడంతో మ్యాచ్ను క్యాన్సిల్ చేశారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్తో ఆడడానికి బీసీసీఐ ఓకే చెప్పడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.